జిమ్ చేస్తుంటే ఆటో ఎట్లా వస్తున్నాయి రా మరీ టూ మచ్. ఇక మా జిమ్ ఆపి పడుతుంది టచ్. ఏ ఎటు పోతున్నావు? అరే అన్న ఓ ఈ రీల్ చూడు, జిమ్ లో ఎవరు చేస్తున్నావు హార్ట్ అటాక్ అన్న. ఇప్పుడు నాకు కూడా ఇప్పుడు ఏమైనా హెవీ ఎక్సర్సైజ్ చేసి చచ్చిపోతున్నట్టు ఫీల్ వస్తుంది. అంటే హార్ట్ బీట్ నీ లైఫ్ స్టైల్ ఎట్లుంది? లైఫ్ స్టైల్ మరి తినడం, నీ పద్ధతులు అవి ఏం చూడవా? నాకు కావన్నా. ఇక్కడ ఏమైతే జిమ్ చేస్తే హార్ట్ బీట్ ఎక్కువ రేస్ అయిపోయి హార్ట్ అటాక్స్ వస్తుంది. అంటే ఇయర్లీ చూసిన 12.5% పెరుగుతుంది సంవత్సరానికి. జిమ్ కి రావడం వల్ల ఇంకా తగ్గిపోతుంది తెలుసా. కార్డియోవాస్కులర్ డిసీజెస్ తగ్గుతున్నాయి. చూడు అదే నీకు రీసెర్చ్ చూపెడతావు. రీసెర్చ్ చూడు ఇట్లా తగ్గుకుంటూ వస్తున్నాయి. ఇయర్లీ ఇంకా తగ్గుతున్నాయి. కొంతమంది లైఫ్ స్టైల్ డిసార్డర్ కరెక్ట్ లేక ఇప్పుడు నువ్వు అంటున్నావు జిమ్ లో వచ్చి ఇట్లా అవుతున్నాయి. ఇప్పుడు పాన్ షాప్ ముంగట్ పోయి ఆడేస్తాడు. పాన్ షాప్ అని వచ్చి వాడు బ్లేమ్ చేస్తావా? ఏదైనా రెస్టారెంట్ పోయి దీని పోయి ఆడేస్తాడు. అదే రెస్టారెంట్ అని బ్లేమ్ చేస్తావా? మీకు జిమ్ అనే పాయింట్ ఒకటి దొరికిపోయింది. జిమ్ కోతేనే గిట్లా అవుతుంది అని కాదు. ఒక గైడెన్స్ కోసం ఒక 1 month పర్సనల్ ట్రైనింగ్ తీసుకొని ఒక మంచి ప్రాపర్ నాలెడ్జ్ వచ్చిన తర్వాత చేసుకుంటే నువ్వు పెట్టేది నీ హెల్త్ గురించి కదా ఇన్వెస్ట్మెంట్. ఒక ప్రాపర్ గైడెన్స్ ఉంటే ఏది అట్లాంటి చాలా తగ్గియొచ్చు. పోస్టులు వస్తుంది జిమ్ లో జరిగినాయి. అయ్యేది జస్ట్ 0.001% మాత్రమే. మనం ఓవరాల్ గా మోర్ దెన్ 35,000 కార్డియోవాస్కులర్ వచ్చిన స్ట్రోక్స్ కానీ నోట్ అయినాయి చూసినావా? దాంట్లో ఒక 1% కూడా లేదు జిమ్ లో జరిగేది. బయటికి వస్తలేవు, ఓన్లీ జిమ్ జిమ్వే వస్తున్నాయి. వాళ్ళకి ఏముంది, ఏదైనా ఒకటి పాయింట్అవుట్ చేయడానికి కావాలి కదా, ఒక ప్లాట్ఫామ్ కావాలి. దీని వల్ల ఇట్లా అవుతుందని. ఇంకా ఎంత మందికి మంచిగా అవుతుందో అది చూస్తలేవు. కానీ ఎవడో ఒకడైందని నేను ఖరాబ్ చేసుకుంటున్నావు. అర్థమవుతుందా?